ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నీతిగా జీవిస్తున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను. కానీ అన్ని విషయాల్లో నా జీవితంలో ఓడిపోతున్నాను, అవమానపరచబడుతున్నాను, కృంగిపోతున్నాను, నిరాశ నిస్పృహ గుండా నడిపించబడుతున్నాను. నా స్నేహితులందరూ కూడా ప్రభువును నమ్మని వారు చాలామంది నాకంటే సంతోషంగా, నాకంటే ఆనందంగా, నాకంటే దీవెనకరంగా ఉన్నారే అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తూ బాధపడుతున్నావా? దేవుని బిడ్డలారా, ఇంతకీ నా భక్తి జీవితాన్ని బట్టి నాకు కనీసం లోకంలో ప్రతిఫలం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నావా? దేవుడు నీతోనే ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. దేవునికి తెలుసా లేదా నా పరిశుద్ధత, నా నీతి జీవితం అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మార్గం ఆయనకు తెలుసంట. నీతిగా జీవించేది మనుషులు ఎవ్వరికి తెలియకపోయినా ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలిసే ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నావా? తప్పనిసరిగా నీ నీతిని ఎరిగిన దేవుడు అన్ని విధానాలలో, అందరి మధ్యలో, అందరికంటే ఎక్కువగా నిన్ను దీవించి వర్ధిల్లింపజేస్తాడు. నీతిగా జీవించు, దేవుడు అనుగ్రహించి గొప్ప దీవెనను అనుభవించు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అని మాట్లాడినందుకు స్తోత్రాలు. అట్లు ప్రభు నీతిమంతులుగా జీవించి నాయనా వారు వర్ధిల్లి సాక్షులుగా నిలబడే వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.